ఈ నెల 13న హైదరాబాద్ ఉప్పల్ వేదికగా ఆసక్తికర ఆట కనువిందు చేయనుంది. ప్రఖ్యాత ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తలపడనున్నారు. క్రీడలపై యువతకు ఎప్పుడూ సందేశాన్ని ఇస్తూ ప్రోత్సహించే సీఎం ఈసారి నేరుగా క్రీడాకారుడి అవతారమెత్తనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ప్రాక్టీస్ కూడా చేశారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ బయటికి రావడంతో 13న జరగబోయే మ్యాచ్ పై ప్రజల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఓ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా తీరిక లేకుండా విధులు నిర్వహిస్తూ గత వారం రోజులుగా అటు ప్రజాపాలన విజయోత్సవ సభల్లో పాల్గొంటూ ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమిట్ ఏర్పాట్లను అన్ని తానే చూస్తున్న రేవంత్ రెడ్డి 13వ తేదీన ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీతో తలపడుతుండడం నిజంగా ఆసక్తికర విషయమే. ప్రొఫెషనల్ క్రీడాకారుడితో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్రెండ్లీ మ్యాచ్ తో తలపడుతుండడం దేశంలోనే కొత్త ట్రెండ్ సృష్టించే అవకాశాలున్నాయి. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలే కనిపిస్తున్నాయి. మెస్సీ హైదరాబాద్ కు రావడం శుభ పరిణామమన్నారు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఫల్కున్. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను ఇంకా ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ మ్యాచ్ చాలా యూజ్ అవుతుందని అంటున్న ఫల్కున్తో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. ఫుట్బాల్ ఇప్పుడు హైదరాబాద్ అంతా ఈ ఫుట్బాల్ ఫీవరే పట్టుకుంది. ఎందుకంటే ఈ నెల 13వ తేదీన ది గోట్ మెస్సీ ఫుట్బాల్ లెజెండ్ హైదరాబాద్కి రానున్నారు. అయితే ఇటు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ని కూడా మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మెస్సీతో కలిసి ఉప్పల్ స్టేడియంలో ఒక మ్యాచ్ని కూడా ప్రాక్టీస్ మ్యాచ్ని కూడా ఆడున్నారు. అసలు ఫుట్బాల్ ఏంటి, ఇక్కడ మెస్సీ వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఫుట్బాల్ ప్రభావం ఎలా ఉంటుంది అనేది కూడా ఒక్కసారి మనతో పాటు ఇటు పాల్గొన ఉన్నారు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ నుంచి. ఒకసారి మాట్లాడదాం అండ్ ఫుట్బాల్ ఫీవర్ ఎలా ఉంది ఇప్పుడు హైదరాబాద్లో అనేది కూడా వారి మాటల్లోనే విందాం. హలో సార్. హాయ్. ముఖ్యంగా హైదరాబాద్లో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట ఎక్కడ చూసినా కూడా ఈ ఫుట్బాల్ మాటే వినిపిస్తోంది. యా, ఇట్ ఇస్ వెరీ హ్యాపీ న్యూస్ అండి. మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి రోడ్లో ఎక్కడ చూసినా మెస్సీ ఫొటోస్ అండ్ రేవంత్ రెడ్డి గారు హిమ్సెల్ఫ్ ఏ ఫుట్బాల్ ప్లేయర్. సో అడ్వర్టైజ్ కూడా చాలా బాగా జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్కి, పిల్లలు ఇది స్పోర్ట్స్ తిరుగుతారు. అందులో ఫుట్బాల్ అనేది ఆయనని గుర్తుపట్టని వాళ్ళు ఉండరండి వరల్డ్లో. సో మెస్సీ ఈజ్ ద లెజెండ్ అండ్ ఈజ్ గోయింగ్ టు ప్లే ద వరల్డ్ కప్ ఆల్సో. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో వరల్డ్ కప్ కూడా ఉంది, దానికి కూడా ఆయన అర్జెంటీనా నుంచి రిప్రజెంట్ చేస్తున్నాడు. రైట్, ఇప్పుడు ది గోట్ ఇండియన్ టూర్ పేరుతోని మెస్సీ టూర్ అంతా కూడా డిజైన్ అయిపోయింది. సో ఇప్పుడు ఇండియాకి అయితే రానున్నారు. ముఖ్యంగా ఈ మ్యాచ్ ఏదైతే ఉందో మ్యాచ్ అనంతరం ఎలా ఉండబోతోంది ఫుట్బాల్ మేనియా ఇటు హైదరాబాద్లో? యా, డెఫినెట్లీ. యాక్చువల్గా ఏంటంటే ఇది మెస్సీ ఒక్కడే వస్తున్నాడు. బట్ ఆయన మా ప్లానింగ్ ఏమిటంటే ఫెడరేషన్ అండ్ ఫీఫా అర్జెంటీనా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ పెట్టాలనుకున్నాము. సో ఏదో కారణాల వల్ల అది రాలేకపోతుంది. బట్ మెస్సీ హిమ్సెల్ఫ్ వస్తున్నాడు కాబట్టి ఇది 13th మ్యాచ్ ఆడుతున్నాడు. బట్ ఎంతైనా ఇది ఏంటంటే ఓన్లీ జస్ట్ ఎంకరేజ్మెంట్ షో ఉంటుంది ఇది. బట్ అప్కమింగ్ పిల్లల కోసం ఇది చాలా ముందు చూపు ఉంటుందండి. రైట్, ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఈ ఫుట్బాల్ మ్యాచ్లో సెలబ్రిటీ టీంకి కూడా ఆయన కెప్టెన్సీ వహిస్తూ ఉన్నాడు. సో ఎలా ఉండబోతోంది, ఆయన ముందు నుంచి కూడా ఫుట్బాల్ ప్లేయర్గా మీకు కూడా తెలిసినట్టుగా తెలుస్తోంది. యా, తప్పకుండా. నేను కలిసి మ్యాచెస్ చాలా ఫుట్బాల్ ప్రాక్టీస్ కూడా చేశాము. అట్లా ఫుట్బాల్ ఆడుతూ ఉండే. బట్ నాదొక లైన్ అయిపోయింది. తన కూడా యూనివర్సిటీలో ఉన్నట్టు మేము. సో ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు ఇప్పటికి కూడా, ఈవెన్ సీఎం అయినా. దట్ ఈస్ ఎ గుడ్ న్యూస్. ఎందుకంటే బీయింగ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్ మళ్ళీ స్పోర్ట్స్ ఎరీనాలో ఉంటే ఇది మంచిది. సో ఆయన ఆడడం వల్ల జనరేషన్కి ఇది చాలా శుభకార్యం. అంతేకాకుండా ఈ రోజులలో మీకు తెలుసు పిల్లలు చాలా స్పోర్ట్స్ ఎరీనా నుంచి దూరం ఉంటున్నారు. సో ఇలాంటివి జరుగుతూ ఉంటే పిల్లలకు అవేర్నెస్ వస్తుంది. సో పిల్లలు ఈ స్పోర్ట్స్ ఎరీనాలకి వస్తారని నేను ఆశిస్తున్నానండి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ఏదైతే ఉందో సో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ మ్యాచ్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. ఖచ్చితంగా దానికి ఈ మ్యాచ్ అనేది దోహదపడుతుంది అనుకోవచ్చా?
తప్పకుండా సార్. ఇంకోటి గుడ్ న్యూస్ ఏంటంటే మీకు తెలవాలంటే, మన తెలంగాణ గవర్నమెంట్ అండ్ ఫీఫా, టీఎఫ్ఏ తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ కలిపి మనం ఫీఫా అకాడమీ అనేది మనం గచ్చిబౌలిలో బాయ్స్ది ఆల్రెడీ ఇనాగ్రేషన్ అయిపోయింది. ఫీఫా అకాడమీ అనేది ఇది వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్ ఇది కోచెస్ వస్తారు. సో వీళ్ళు ఫీఫా వాళ్ళు ఏంటంటే ప్రతి కంట్రీకి ఒకటే ఇది అకాడమీ పెడతారు. కానీ వీఆర్ వెరీ లక్కీ, మనకు ఒరిస్సాలో వీళ్ళు పెట్టారు. కానీ మనం రిక్వెస్ట్ చేసి మా పాపులేషన్ ఎక్కువ ఉందని చెప్తే ఫీఫా కూడా ఒప్పుకుంది. దానికి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మన దగ్గర గర్ల్స్ అనేది వాళ్ళు ఎక్కడ పెట్టారు, ఒకటి హాంకాంగ్లో ఉంది, సెకండ్ ఈజ్ మన తెలంగాణలో గర్ల్స్ కూడా. సో గర్ల్స్ కూడా ఇది చాలా ఫుట్బాల్లో ముందుకొస్తారు. అదే కాకుండా ఈ ఇయర్ ఫుట్బాల్లో మన తెలంగాణ టీం సబ్ జూనియర్స్ బాయ్స్ విన్నర్స్, జూనియర్స్ విన్నర్స్, గర్ల్స్ సెమీఫైనల్స్. సో మన దగ్గర కూడా ప్రోత్సాహం చాలా కావాలి. అయితే డెఫినెట్గా మన ఆదిముత్యాలని మన గ్రామాలలో ఉంటారు. సో వాళ్ళని మనం పైకి తీసుకురావాలంటే కొద్దిగా బడ్జెట్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ మీ ద్వారా గవర్నమెంట్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదైతే స్పోర్ట్స్ బడ్జెట్ పెట్టారో అదంతా కొద్దిగా స్పోర్ట్స్ అసోసియేషన్స్కి అలొకేషన్ చేసి ఇది మనకు ప్లేయర్స్ని ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా మనం ముందుకు మనం కూడా ఫుట్బాల్లో వరల్డ్ కప్ ఆడతామని ఆశిస్తున్నానండి. సో ఇది మొత్తానికైతే హైదరాబాద్కి ఫుట్బాల్ ఫీవర్ అయితే పట్టుకుందనే చెప్పాలి. సో ఈ నెల 13న జరిగేటువంటి మెస్సీ మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కెప్టెన్సీని కూడా వహిస్తూ ఉన్నాడు, ఇటు సెలబ్రిటీ టీంకి కూడా. సో మొత్తానికైతే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ని మరింత లోతుగా తీసుకెళ్లేందుకు, ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లేందుకు కూడా ఈ మ్యాచ్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో దీని అనంతరం కూడా ఫుట్బాల్కు సంబంధించి పూర్తిగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఫుట్బాల్ క్రీడాకారులను పెద్ద ఎత్తున తయారు చేసేందుకు సో ఈ మ్యాచ్ ఖచ్చితంగా పనికొస్తున్నట్టు కూడా ఫుట్బాల్ అసోసియేషన్ నుంచి ఫాల్గునా గారు అయితే మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గౌస్తో విజయ్ బిగ్ టీవీ హైదరాబాద్ నుండి.